తమిళనాడు తీసుకుంటే కనుక తమిళనాడులో ఆ, విజయ్ అసలు సింగిల్ డిజిట్లో ఉంటాడని అనుకున్నారు అందరూ. అలాగే ఈ కొంతమంది ప్రిడిక్ట్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అలాగే చెప్పారు. టీవీకేకి అంత బలం లేదు, ఎందుకంటే ఒక పార్టీ గెలవాలి రాజకీయాల్లో అంటే క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ మెయింటెనెన్స్ ఉండాలి. ఒక వార్డులో ఇప్పుడు మనకి ఎలక్షన్స్ వార్డు లెవెల్లో జరుగుతాయి, అంటే బూత్ లెవెల్ అన్నమాట. ఆ బూత్లో ఒక 1000 ఓట్లు పోల్ అవుతాయి అనుకుందాం సపోజ్. ఈ 1000 ఓట్లు ఎవరైతే పోటీ చేస్తుంటారో, పోటీ చేసే వాళ్ళకి ఏజెంట్లు ఉంటారు. ఆ ఏజెంట్కి ఆ ఓటర్లు తెలిసి ఉండాలి ఖచ్చితంగా. తెలిసి లేరు అనుకోండి, ఇప్పుడు ఒక అతని ప్లేస్లో ఇంకొక అతను వచ్చాడు అనుకోండి ఓటు వేయడానికి, మీరు అబ్జెక్షన్ చెప్పడానికి ఉండాలి కదా. ఇది బూత్ లెవెల్ మేనేజ్మెంట్ అంటే. ఆ బూత్ లెవెల్ మేనేజ్మెంటు విజయ్కి లేదు, ఎందుకంటే కొత్త పార్టీ కదా. అవును. అలాంటి పరిస్థితుల్లో ఏమనుకుంటాము, అసలు ఎలా గెలుస్తాడు అనుకుంటాము. పైగా ఒకప్పుడు ఇది ఎంజీఆర్కిను ఎన్టీఆర్కి సాధ్యమైంది. అవును. కానీ ఆ కాలానికి ఈ కాలానికి అసలు సినిమా యాక్టర్లకు ఇంత పలుకుబడి ఉందా? ఎందుకంటే మనం ఒక 5-6 ఫెయిల్యూర్స్ని చూసాం. చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, పవన్ కళ్యాణ్, అలాగే విజయకాంత్ గారని పార్టీ పెట్టారు ఆయన, కమల్ హాసన్ గారు, ఇట్లాంటి ఉద్దండులు అందరూ పార్టీలు పెట్టడము, వేరే పార్టీల్లో కలిపేయడము, లేదా వేరే పార్టీలు తోక పార్టీలుగా మారిపోవడము, ఇది చూసాం మనం. ఈ కండిషన్లో టీవీకే ఇలా అవుతుంది అని ఎవ్వరు ఊహించలేదు. కానీ ఎవ్వరు ఊహించింది జరిగింది తమిళనాడులో. ఎందుకు జరిగిందంటే అక్కడ ఒక 2-3 కారణాలు ఉన్నాయి. తమిళనాడు ప్రజలకి ఒకసారి గెలిపించిన వాళ్ళని మళ్ళీ గెలిపించరు, నెక్స్ట్ టర్మ్ మారుస్తారు ఎప్పటికప్పుడు. ఒకసారి ఈ పార్టీ వచ్చిందంటే నెక్స్ట్ టైం ఇంకో పార్టీ, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ మారతాం, ఇలా జరుగుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్లో ఇక్కడ డిఎంకేకి పర్ఫెక్ట్ ఆపోజిట్ ఎవరు లేరు, ప్రత్యర్థి ఎవరు లేరు, కాబట్టి మళ్ళీ డిఎంకేనే గెలుస్తుంది అనుకున్నారు. ఏఐఏడిఎంకేలో ఒక సరైన ఫిగర్ లేదు. రైట్. పళనిస్వామి కావచ్చు, వాళ్ళంతా ప్రాచుర్యం ఉన్నవాళ్ళు కాదు. ఒక జయలలితని ఢీ కొట్టడం వేరు, ఈ పళనిస్వామి ఇట్లాంటి వాళ్ళని ఢీ కొట్టడం, చిన్న చితక వాళ్ళని ఢీ కొట్టడం వేరు. అందుకని ఏది ఏమైనా డిఎంకేనే వస్తుంది అని అనుకున్నాం అందరం. కానీ అనూహ్యంగా విజయ్ వచ్చారు. విజయ్ రావడానికి ఒక కారణం ఏదైతే, ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రారు అనే ఒక కారణం ఒకటైతే, రెండోది అక్కడ కొంచెం అవినీతి కావచ్చు, కుటుంబ పాలన కావచ్చు, అది చాలా ఎక్కువైంది అనేది ప్రజలు ఫీల్ అయ్యారు. చాలా సంక్షేమ పథకాలు చేశాడు, ఏ మాట కామాట. అసలు ది బెస్ట్ సీఎం ఇన్ ద ఇండియా, 3rd ప్లేస్లో ఉన్నాడు. రైట్. అతను ఏం తక్కువ చేయలే, ఏ మాట కామాట. స్టాలిన్ ఏం తక్కువ చేయలే. కానీ ఎక్కడ చిక్కొచ్చిందంటే అంతకుమించి కావాలనుకుంటున్నారు. పైగా ఇంకొకటి, అక్కడ తమిళనాడు ప్రజలు జనరేషన్ గ్యాప్ వచ్చేసింది. పాత జనరేషన్ వాళ్ళందరూ ద్రవిడ అనే ఒక ఎవరు పార్టీ పెట్టినా ద్రవిడ అనే మాట పెట్టకోకుండా వాళ్ళు పార్టీ పెట్టరు అక్కడ. కానీ మొదటిసారి ఇతను అలా పెట్టకుండా తమిళ్ పేరుని ఉపయోగించాడు. రైట్. అది ఒక ఫ్యాక్టరు, యంగ్ ఫెలో ఒక ఫ్యాక్టరు. ఇలా పైగా ఇంకొకటి ఏం చేశారంటే, విజయ్ ఎక్కడ ముందుకు వచ్చేస్తాడో అని చెప్పి కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న డిఎంకే కావచ్చు, ఇద్దరు కూడా అతని పైన కక్ష కట్టినట్టు చేశారు. పైగా అతని కుటుంబంలో ఒక తుఫాను కూడా, గొడవలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అది ఎలక్షన్ టైంలో దాన్ని బాగా ఆమె బయటికి తీసుకొచ్చారు. దీని వెనక ఎవరో ఉన్నారు, ఇది ఎవరో కక్షగట్టి చేస్తున్నారు, విజయ్ని ఒంటరివాణ్ణి చేశారు. అసలే కొత్తగా వచ్చాడు రాజకీయాల్లోకి. ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఏమాత్రం ప్రభావం చూపించగలిగినా వాళ్ళ మీద ఒక ఆశ ఉంటుంది, ఒక ఫ్రెష్నెస్. ఇప్పుడు ఒక కొత్త డైరెక్టర్ దగ్గర నుంచి
వచ్చే సినిమాకి చాలా ఫ్రెష్నెస్ ఉంటుంది. అంటే మీరు అన్నట్టుగానే ఇక్కడ ఒక కొత్తగా వచ్చారు, దట్స్ ఫైన్, ఓకే. మరి కొత్తగా రాజకీయాల్లోకి అనుభవం లేని వ్యక్తి ఎలా పరిపాలించగలుగుతాడు మేడం అసలు? అదే సినిమా యాక్టర్లకు ఉండే ఆ వెయిటేజ్ అది. అది మళ్ళీ అందరికీ లేదు కదా అనొచ్చు మీరు, ఓకే. కానీ ఒక్కొక్కసారి సాధ్యం అవుతుంది. అతను ఎందుకో ఒక నమ్మకాన్ని చూరగొన్నాడు అనిపిస్తుంది. బూత్ లెవెల్ ఏజెంట్లు లేరు, సరైన నాయకులు లేరు, అభ్యర్థులు సరైన వాళ్ళు లేరు, ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి ఓటేయండి అని చెప్పాడు ఆయన. ఒకప్పుడు ఎన్టీఆర్ ఇలాగే మాట్లాడేవాళ్ళు, నేను నన్ను చూసి ఓటేయండి అని. అలాగే గెలిపించారు. కానీ అంతటి విజయం కూడా దక్కలేదు మళ్ళీ టీవీకి కూడా. రైట్. ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ లేదు, 108 వచ్చింది దీనికి. 118 రావాలి, మ్యాజిక్ ఫిగర్ రావాలి. 108 or 106 వచ్చింది. 118 కావాలి, ఇంకా 10 సీట్లు కావాలి అతనికి. 10 సీట్లు ఏంటి, 12-11 సీట్లు ఉంటే మంచిది కావాలి. అందుకే ఎవరితోటి జట్టు కడతాడు విజయ్ అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయి కూర్చుంది. ఏది ఏమైనప్పటికీ ఇళ్ళలకు కానీ పండగ కాదన్నట్టు ఈ గెలుపుని ఎంతవరకు అతను ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు అనేది కాస్త ఆలోచించాల్సిన విషయమే. అతను వ్యూహాలు ఎలా ఉంటాయి, గెలుపు అయితే సులువైంది, కానీ పరిపాలన ఎలా అనేది వేచి చూడాలి. అంటే చేయగలుగుతాడా మేడం పరిపాలన? ఎందుకు చేయలేరండి, చేస్తాడు. కథ ఒడిదుడుకులు ఉంటాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.